అర్జునుని శబదంతో మరోమారు వేడెక్కిన కురుక్షేత్ర యుద్ధాన్ని చూసేటందుకు వచ్చిన దేవతలకు సైతం సైంధవుడి రథం ఏదై ఉంటుందని కనిపెట్టలేకపోతున్నారు. అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడని చూసిన కృష్ణునికి అర్జునుడు నిస్సహాయంగా కనిపించాడు. ఇక ఆత్మహత్య చేసుకోవడం తప్పదేమో అని అర్జునుడు కనిపిస్తుంది. తన తమ్ముడు ఈ పరిస్థితిలో తన ప్రతిజ్ఞలు ఎలా నెరవేర్చుకుంటాడు, ఆత్మాహుతిని ఎలా తప్పించుకుంటాడని ధర్మరాజు చింతిస్తున్నాడు. అర్జునుడు చనిపోతే కురుక్షేత్ర యుద్ధం ముగిసినట్లేనని దుర్యోధనుడు సూర్యాస్తమయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. అన్ని రథాలు ఒకేలాగా ఉండేసరికి తను చంపవలసిన శత్రువు ఇందులో ఉన్నాడని అర్థం కావడం లేదు. ఆ సమయంలో కుడివైపు నుండి సైంధవుడు పిలుపు వినిపించింది, అర్జున ఇక్కడ ఉన్నానంటూ. అర్జునుడు ఆ దిక్కుగా బాణాన్ని ఎక్కువ పెట్టబోతుంటే ఎడమ వైపు నుండి అదే గొంతు వినిపించింది, అర్జున నేను ఇక్కడ ఉన్నానంటూ. అర్జునుడు ఆ దిక్కున బాణాన్ని వదలబోతుంటే అక్కడ ఇక్కడ చూస్తావే అర్జున, నేను నీ ఎదురుగానే ఉన్నానని ఎదుటి నుండి వినిపించింది. ఆ విధంగా వివిధ దిశల నుండి సైంధవుడు గొంతు అర్జున్ని, నీవు వీరుని అయితే నా మీదకి గురిపెట్టు అర్జున, ఇటువైపు ఎందుకు చూస్తున్నావంటూ ఆ మాటలు సవాల్ చేస్తుంది. ఈ లోపల 20,000 మంది కౌరవ సైన్యం సైంధవుని రథానికి అర్జున్ రథానికి మధ్యకు వచ్చి అర్జున్ మీదకి బాణాలు వేస్తున్నారు. కౌరవ పక్షాన యుద్ధం చేస్తున్న మహావీరులందరూ అర్జున్ వైపు బాణం గురిపెట్టారు. అర్జున్ కి ఏం చేయాలో అర్థం కాక ఈ నేపథ్యంలో విషాదం చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు వస్తుండటంతో కనిపించిన వాళ్ళందరినీ చంపుతున్నాడు.